ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. బీజేపీ 37 స్థానాలు, 27 స్థానాలు ఆప్ ముందంజలో ఉండగా కాంగ్రెస్ ఒక్క స్థానంలో ఆధిక్యంలో ఉంది. అటు పోస్టల్ బ్యాలెట్లలో కూడా బీజేపీ ఆధిక్యాన్ని సాధించింది. 28 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం సాధించగా ఆప్ 17 స్థానాలు, కాంగ్రెస్ ఒక్క స్థానంలో ముందంజలో ఉంది. ఈసారి పోలింగ్ శాతం పెరగడంతో ఆయా పార్టీలు అంచనాలను బేరీజు వేసుకుంటున్నాయి. పెరిగిన ఓట్ల శాతం అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా మారుతుందా? ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ఫలితాలు నిజమవుతాయా అని పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరగనుంది. ఈ క్రమంలో హంగ్ కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈసారి కౌన్ బనేగా ఢిల్లీ సీఎం అనేది ఆసక్తికరంగా మారింది. మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందా లేక బీజేపీ జెండా ఎగరవేస్తుందా? ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం ఎంత? ఎగ్జిట్ పోల్స్ ఓటర్ పల్స్ పట్టే రిపోర్ట్స్ ఇచ్చాయా? బీజేపీ 25 ఏళ్ల తరువాత దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ అధికార పగ్గాలు చేపడుతుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా? ఏ పార్టీ అధికారంలోకి రానుంది? ఇలా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అధికారులు ఇప్పుడు ఈవీఎంలను లెక్కిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వెలువడిన ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, సిసోడియా, సీఎం అతిషి సహా పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థులు పర్వేష్ వర్మ, రమేష్ బిదూరి, కపిల్ మివ్రా ముందంజలో ఉన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ బెంగ్ సింగ్ వర్మ ఆధిక్యం కనబరుస్తున్నారు. జంగ్పురాలో మనీష్ సిసోడియా, కాల్కాజీ స్థానంలో సీఎం అతిషి వెనుకంజలో ఉన్నారు. షాకూర్ బస్తీలో సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అధికారులు ఇప్పుడు ఈవీఎంలను లెక్కిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వెలువడిన ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, సిసోడియా, సీఎం అతిషి సహా పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు.
ఇదే సమయంలో బీజేపీ అభ్యర్థులు పరవేష్ వర్మ, రమేష్ బిదూరి, కపిల్ మివ్రా ముందంజలో ఉన్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. కేజ్రీవాల్పై బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఆధిక్యం కనబరుస్తున్నారు. జంగ్పురాలో మనీష్ సిసోడియా, కాల్కాజీ స్థానంలో సీఎం అతిషి వెనుకంజలో ఉన్నారు. షాకూర్ బస్తీలో సత్యేంద్ర కుమార్ జైన్ ముందంజలో ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67% పోలింగ్ నమోదు కాగా ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ 3 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. రెండు 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయఢంకా మోగించింది. 2 జాతీయ పార్టీలను మట్టి కరిపించింది. 2020లో 62% పోలింగ్ నమోదు కాగా కేజ్రీవాల్ పార్టీ 62 స్థానాల్లో గెలుపొందింది. ఇక బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందగా కాంగ్రెస్ మాత్రం రెండోసారి కూడా ఖాతా తెరవలేదు.